హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మామ్ అండ్ కిడ్స్ టేల్స్. హాయ్ ఫ్లిప్సీ. హాయ్. ఓకే, టుడే మేము ఎక్కడికి వెళ్తున్నామంటే విజయవాడకి స్టార్ట్ అవుతున్నాము మా బాబు ఇంటికల్ తీయడానికి. ఇప్పుడు బ్యాగ్స్ అన్ని ప్యాక్ చేసుకున్నాము, మేము రెడీ అయిపోయాము. ఇంకా మేము ఎవరెవరు వెళ్తున్నాము, ఏమేమి చేయబోతున్నామో, ఇంకేమేమి చేస్తామో అన్నీ చూడడానికి, ట్రిప్ ఎలా ఉండబోతుంది అలాంటి కంటెంట్ అంతా చూడడానికి వీడియో ఎండ్ వరకు వెయిట్ చేయండి. మొత్తం చూడండి, మీకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చాలా నవ్వుకుంటారు. అండ్ మీకు ఏమేమి ప్లేసెస్ మేము విజిట్ అవ్వబోతున్నాము, అండ్ వన్ మోర్ థింగ్, మేము పిల్లలందరం కలిసి బీచ్కి కూడా వెళ్ళబోతున్నాం. అక్కడ అన్ని ప్లేసెస్ని మీకు చూపిస్తాను. నాతో పాటు మీరు కూడా చూడండి. ఓకే ఫ్రెండ్స్? ఓకే చెప్పు. ఓకే, లెట్స్ గో. వీడు కూడా రెడీ అయిపోయాడు లేడు. ఇంకా అందరం కలిసి ఇప్పుడు స్టార్ట్ అవ్వబోతున్నాం. బయటికి వెళ్ళాక ఇంకా మిగతాది మొత్తం చూపిస్తాను. ఓకే లడ్డు, ఏ లడ్డు, హాయ్ 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 లడ్డు, హాయ్ లడ్డు, హాయ్ లడ్డు, హాయ్. ఓకే, లెట్స్ గో. జస్ట్ నా వాహన పూజ కంప్లీటెడ్ అండ్ మా బ్యాగ్స్ అన్నీ లోపల సెట్ చేస్తుండు. ఇంకా మేము ఎక్కడమే లేట్. చలో ఎక్కేద్దాం. నేను లడ్డుగానే కూర్చోబెట్టుకున్నా అండ్ మా అన్న డ్రైవ్ చేస్తుండు, మా హస్బెండ్ ముందర కూర్చుండు, మా మర్దల్ అండ్ వాళ్ళ అత్తయ్య. ఇంకా మేమందరం కలిసి మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తున్నాం. ఇంకా అక్కడ అందరం కలిసి స్టార్ట్ అవుతాం. ఇంకా అందరం ఎక్కేసాము, ఇంకా స్టార్ట్ అయిపోయాము. విజయవాడకి ఆన్ ద వేలో ఉన్నాము. ఒకసారి అందరూ చెప్పండి, జై బోలో గణేష్ మహారాజ్కి జై, జై బోలో దుర్గా భవానీకి జై. ఇంకా వెళ్తున్నాం. ఆల్రెడీ మేము హైవే మీద ఉన్నాం. ఆల్మోస్ట్ రీచ్ అయ్యాక అక్కడికి వెళ్ళాక చూపిస్తా మేము ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాము అని. ఓకేనా? చూడండి ఎంత నైట్ అయిందో. ఆల్మోస్ట్ నాకు తెలిసి ఇప్పుడు మేము అరౌండ్ 10 అవుతుందో 10:30 అవుతుందో. ఇంకా మేము రీచ్ అయ్యే వరకు 12 అవుతుందో 1 అవుతుందో తెలీదు. ఇంకా అక్కడికి రీచ్ అయ్యాక నేను మీకు అక్కడికి ఫస్ట్ ఎక్కడికి వెళ్ళామనేది నేను మీకు చూపిస్తాను. ఓకేనా గాయస్? డ్యూ వస్తుంది గాయస్, గ్లాసెస్ మొత్తం డ్యూతో కవర్ అయిపోయాయి. ఇంకా మేము రీచ్ అయిపోయాము. 1 అయింది. చూడండి ఎలా ఆడుకుంటున్నారో పిల్లలందరూ కలిసి. చిక్కి హాయ్ చెప్పు. ఏడికొచ్చావు? ఎక్కడికి వచ్చావు? చదువు. మన ఏముంది పేరు? మన అమరావతి. మీరు అందరు నిలబడండి లైన్గా. వెళ్ళు కన్నా నిలబడిపో. హాయ్ చెప్పండి మళ్ళీ అందరు నిలబడి గట్టిగా. కన్నా పైకి ఎక్కువ హాయ్ చెప్పండి, అందరు చేతులు ఊపండి. హాయ్, వెల్కమ్ టు అమరావతి అనండి. రిపీట్ చేయండి అందరూ. ఇంకా ఎర్లీ మార్నింగ్ 4:30కే మా లడ్డుగాడు మా డాడీ గుండు చేయించుకుండ్రు. క్యాబ్ పెట్టుకుని కాబట్టి 1 గుండు కనిపిస్తలేదు, రష్ ఎక్కువ ఉంటుందని ఇంకా జల్దీ మార్నింగే 1కి గుండు చేయించి స్నానం చేయించాము. ఇంకా మేము వెళ్ళి రెడీ అయిపోతాం. మేమందరం కూడా రెడీ అయిపోయాము. ఇంకా దర్శనం దగ్గరకు వచ్చేసాము. చూడండి అందరు పిల్లలతో పాటు అందరు రెడీ అయ్యారు. కానీ ఫుల్ చల్ల గాలి వస్తుంది ఎర్లీ మార్నింగ్ కాబట్టి. చూడండి నేను కూడా రెడీ అయిపోయాను, అందరం రెడీ అయినాం. ఇంకా దర్శనంకి వెళ్ళే ముందు ఒక చిన్న వీడియో క్లిప్.
సక్సెస్ఫుల్లీ ఆ కనకదుర్గమ్మ మాత దర్శనం కంప్లీటెడ్ గాయస్. ఎంత మంచిగా అయిందో దర్శనం, ఎక్కువ రష్ లేకుండే. అమ్మవారు ఎంత అందంగా ఉన్నారో. లోపలికి లేదు కాబట్టి చూపించలేకపోయాను. ఇంకా మేము అందరం కలిసి కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాము వచ్చే ముందు. ఎంత ప్రశాంతంగా ఉందో కొండపైన వ్యూ, ఎంత బాగుండేనో చుట్టూ. మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది. అమ్మవారి ఫేస్ అంత అందంగా ఉన్నారు అమ్మవారు. ఇంకా కొన్ని ఫొటోస్ తీసుకున్నాము వచ్చే ముందు. అండ్ మేము కూడా 2-3 ఫొటోస్ తీసుకున్నాము. చూడు మా పాప సపోర్ట్ చేయట్లేదు ఫోటో తీసుకున్నాము. ఇంకా ప్రకాశం బ్యారేజ్ దగ్గర కొద్దిసేపు అలా కార్లో వెళ్తూ చూసాము. ఏం ఆపలేదు కానీ చూసుకుంటూ వెళ్ళాము. అలా వ్యూ బాగుంది అని చూడండి ఎంత బాగుందో. అందరం కలిసి చూస్తున్నాం కార్లో నుంచి. కొండపైకి దిగుతుంటే మంచి కనిపిస్తుంది ప్రకాశం బ్యారేజ్, వాటర్ ఎంత బాగుంది. ఇంకా నాతో పాటు మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. ట్రీస్ కూడా ఎన్ని ఉన్నాయి, చెట్లు అయితే చూడడానికి చాలా అందంగా ఉండే. ఏయ్ బాబు లేవ్, ఏ బాబు ఏయ్ బాబు లేవ్. ఓన్లీ వీడియో. చికి ఏమని చెప్పాలనుకుంటున్నావా? ఎక్కడికి వెళ్తున్నారు ఫ్రెండ్స్? బీచ్ కా విజయవాడకి వెళ్ళామండి అని చెప్పు. బీచ్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. True love from the heart, I trust you. ఏడికి వెళ్తున్నావు? ఏడికి వెళ్తున్నావు చెప్పు. బీచ్కి వెళ్తున్నావా? ఏం చేస్తావు బీచ్ దగ్గర? హాయ్ ఫ్రెండ్స్, ఏడికి వెళ్తున్నారు అందరూ? తత్తు స్నానమా చేసారా? నువ్వు చేసావా బీచ్లో స్నానం? అవునా? ఇంకా ఇంకా ఎవరు చేస్తారు? బావరా? ఇంకా ఇంకెవరు చేస్తారు స్నానం? చిక్కక్కనా? ఇంకా ఏది? హాయ్ ఫ్రెండ్స్, పార్క్ కాదు బీచ్. చూడండి వ్యూ ఎంత బాగుందో. ఆంధ్ర అందాలు. సైడ్ ఎంత బాగుందో వ్యూ. ఫిషింగ్కి వెళ్ళే బోట్స్ అన్నీ ఇక్కడ పార్క్ చేసిండ్రు. నాకు తెలిసి ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతారు అనుకుంటా ఫిషింగ్కి. ఎంత బాగున్నాయి, పెద్ద పెద్దగా ఉన్నాయి బోట్స్ కూడా. వ్యూ అయితే చూడండి చాలా బాగుండే. వాళ్ళ నెట్స్ అన్నీ అక్కడ పెట్టిండ్రు బయట. ఇంకా బీచ్కి రీచ్ అయిపోయాం మేము. ఫ్యూ థింగ్స్ షాపింగ్ చేసాము బీచ్లో ఫొటోస్ దిగడానికి. అండ్ చలో బీచ్కి. చూడండి గాయస్ అలలు ఎలా వస్తున్నాయో, ఎంత బాగుండేనో. ఫస్ట్ వ్యూ అలా బీచ్లోకి వెళ్తుంటే
అలలు అలా వస్తూ వెళ్తూ ఉంటే చూడడానికి చాలా బాగుండే. మా పాప అయితే ఫుల్ ఎంజాయ్ చేసింది బీచ్లో. ఫుల్ అంటే ఫుల్, తనకు బాగా నచ్చింది బీచ్. ఎంత నచ్చిందంటే చెప్పలేను. అందులో నుంచి బయటికి రావడానికే తను ఇష్టపడట్లేదు. ఇంటికి వెళ్దామంటే రావట్లేదు. ఇంకా బీచ్లోనే నాకు తెలిసి ఆల్మోస్ట్ ఒక 2 ఏం కాదు, almost ఒక 1 hour స్పెండ్ చేసాము. హాయ్ ఫ్రెండ్స్, మేము బీచ్కి వచ్చేసాం. అయిపోయింది గాయస్, ఇంకా ట్రిప్ మొత్తం అయిపోయింది. ఇంకా ఇంటికి వెళ్తున్నాం, రిటర్న్ అయ్యాం. అందరు చూడండి ఎలా అలసిపోయారో ఆడుకొని బీచ్లో. అందరు ఫేసెస్ డల్ అయిపోయాయి. ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోయాము ఇంటికి. ఎవరైనా మాలాకి విజయవాడ ట్రిప్ ప్లాన్ చేసుకుంటే తప్పకుండా నియర్ బై బీచ్కి వెళ్ళి ఎంజాయ్ చేస్తారు. ఈ యాప్లో ఒక దగ్గర ట్రైన్ వెళ్తుంది, సో వీడియో తీశాను. ఈవినింగ్ వ్యూ ఒక టెంపుల్ దగ్గర నుంచి వెళ్ళాను. సన్సెట్ వ్యూ ఎంత బాగుంది, చాలా పెద్దగా ఉండే. సన్సెట్తో ఆ వ్యూ ఎంత బాగుందో చూడండి. ఈవినింగ్ టైంలో చూడడానికి ఎంత పీస్ఫుల్గా కనిపిస్తుందో అలా వెళ్తూ. సన్ను కూడా మనతో ఉరుక్కుంటూ వస్తున్నట్టు. రిటర్న్ వెళ్ళబుద్ధి కాదు ఫ్రెండ్స్, సన్సెట్ అసలు అవ్వట్లేదు రిటర్న్ వెళ్ళాలని. కానీ ఇంకా తప్పదు కదా, వెళ్ళాలి. టూర్ దగ్గరే ఉండిపోలేము కదా, బీచ్ దగ్గరే టెంపుల్ దగ్గరే ఉండలేము కదా, ఇంటికి వెళ్ళాలి. ఈ వ్యూ, ఆ ప్లెజెంట్ ఎయిర్ అన్నీ చూస్తుంటే అసలు వెళ్ళాలనే లేదు. ఇంకా ఇంటికి వెళ్ళే ముందు ఒక దగ్గర కాఫీ తాగాము కార్ ఆపుకొని. అయిపోయింది గాయస్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు